నిజాం సాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలోని విద్యార్థులకు కరోనా సోకడంతో విద్యాలయంలో కరోనా క్యాంపును ఏర్పాటు చేశారు. ఒక్కరోజే నవోదయ విద్యాలయం నుండి 13 మంది కరోనా బారిన పడడంతో మిగతా విద్యార్థులకు ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులను నిర్వహించారు. ఇక్కడి వైద్య బృందం కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 22 మంది విద్యార్థులు 12 మంది స్టాఫ్ ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారు. మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిన్న ఏకంగా 13 మంది కరోనా బారిన పడడంతో వైద్యులు విద్యాలయంలో కరోనా క్యాంపును ఏర్పాటు చేసి మిగతా విద్యార్థులకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను చేశారు. 142 మంది నవోదయ స్టాఫ్ కు విద్యార్థులకు నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులలో 18 మంది కరోనా బారిన పడ్డారు. అందులో భాగంగానే 11 మంది విద్యార్థులు ఉండగా 7 పాఠశాల సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 22 మంది విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 12 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు హోం క్వారంటైన్లో ఉంచారు. ఇదిలా ఉండగా మండల వ్యాప్తంగా మొత్తం 66 కరోనా పాజిటివ్ కేసులున్నాయని వైద్యులు డాక్టర్ రాధాకిషన్ తెలిపారు. మండల ప్రజలు కరోనా నియమాలను పాటిస్తూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దన్నారు. నమస్కారం, నేను డాక్టర్ రాధాకిషన్, మెడికల్ ఆఫీసర్ నిజాం సాగర్ పిహెచ్సి. నిన్న ఇక్కడ నిజాం సాగర్ పిహెచ్సిలో ర్యాపిడ్ టెస్టులు చేయడం జరిగింది. 62 ర్యాపిడ్ టెస్టులు చేయగా దాంట్లో నవోదయ విద్యాలయానికి సంబంధించి 13 మందికి పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళను హోమ్ ఐసోలేషన్లో ఉంచడం జరిగింది. దాంట్లో ఆ 13 మందిలో 11 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు నవోదయ విద్యాలయాల్లో కరోనా క్యాంప్ నిర్వహించి 142 మందికి టెస్ట్ చేయడం జరిగింది. ఇందులో స్టూడెంట్స్, స్టాఫ్ అందరికీ కలిపి టెస్ట్ చేయడం జరిగింది. ఈ 142 టెస్టులలో 18 పాజిటివ్స్ వచ్చాయి. ఈ 18 పాజిటివ్స్లో 11 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మిగతా 7 మంది టీచర్స్ కానీ మెస్ స్టాఫ్ కానీ సంబంధించి స్టాఫ్ మెంబర్స్ 7 మెంబర్స్ ఉన్నారు. 11 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. తగు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. వాళ్ళు పాటించేలా చూడమని వాళ్ళ స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది. ప్రతిరోజు మా వైద్య సిబ్బంది అక్కడికి వెళ్ళి వాళ్ళకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా విల్లింగ్ ఉండి వాళ్ళని ఇంటికి తీసుకెళ్తారు.